గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఇప్పటికీ ఇంత జనరేషన్ ఫాస్ట్ అవుతున్నా సరే ఎక్కడో ఒక దగ్గర కుల వివక్షత అనేది ఎంత దారుణమైన మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇప్పటికీ కొన్ని ఊరు కట్టుబాట్లు, ఈ కులంలో ఇలాగే ఉండాలి, ఇలా చేస్తేనే మనకు గౌరవం ఉంటుంది అనే దానిపైన ఇప్పటికీ కొంతమంది పెద్దలు నమ్ముతూనే ఉన్నారు. అలాంటిదే ఏలూరు జిల్లాలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేమైందనంటేను, ఆ ఏలూరు జిల్లాకు సంబంధించిన కనకరావు అనే వ్యక్తి అతను సారా అమ్ముతూ పోలీసులకు పట్టుబడడం జరిగిన తర్వాత ఇమీడియట్గా పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేసేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే పనిష్మెంట్ కింద 4 రోజుల పాటు జైలు శిక్ష విధించారు. ఆ 4 రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత అతను బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ విధంగా మన యొక్క వర్గానికి సంబంధించిన నువ్వు, మన యొక్క వర్గాన్ని నువ్వు అందరి ముందు నవ్వుల పాలు చేశావు కాబట్టి అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేశారంటే, ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక 10 రోజుల క్రితము పంచాయతీ పెట్టడం అనేది జరిగింది. పంచాయతీ పెట్టిన తర్వాత మామూలుగా పంచాయతీ పెడితే ఏం చేస్తారు, కూర్చోబెట్టడమో లేదంటే పెద్దలు కూర్చున్న తర్వాత వాళ్ళని నిల్చోబెట్టడమో జరుగుతుంది. కానీ పంచాయతీ ఎంతసేపు జరిగిందో అంతసేపు వరకు కూడా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళను మోకాళ్ళ మీదనే కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత నువ్వు 1,00,000 రూపాయలు ఖచ్చితంగా కట్టాల్సిందే, రుసుము కింద నీకు ఫైన్ విధిస్తున్నాము మేమందరం మన వర్గం తరపు నుంచి వెళ్ళి అని చెప్పారు. నేనంత కట్టుకునే అంత స్తోమతలో లేను, నేను చేసింది తప్పే, కానీ నాకు ఇంత అమౌంట్ కాకుండా కొంచెం తగ్గించండి అని చెప్పేసి ఎంత రిక్వెస్ట్ చేసినా సరే వాళ్ళు వినలేదు. వినకపోయేసరికి తను ఏం చేశాడు, మీరు నన్ను ఇంకా వదిలేలా లేరు అని చెప్పేసి ఆయన మనస్తాపంతో ఇంట్లో నుంచి వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలింపు అనేది చేపడుతున్నారు. ఒకవేళ ఇక్కడ ఏమైంది, అతనికి ఆల్రెడీ తప్పు చేసినందుకు కోర్టు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తప్పు చేయాలంటే ఆలోచిస్తాడు, అరే 4 రోజులు జైల్లో వెళ్ళాను కదా, ఇప్పుడు మళ్ళీ చేస్తే ఇంకెన్ని రోజులు వేస్తారో అని చెప్పేసి అన్న ఒక భయం అయితే ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు పరువు కోసం ఆలోచిస్తూ వాళ్ళు ఏం చేస్తారు, 1,00,000 రూపాయలు ఖచ్చితంగా నువ్వు రుసుము చెల్లించాలి అని చెప్పేసి అనగానే ఆయన శక్తికి మించి అని చెప్పేసి అన్న వెంటనే ప్రాణాలు, అంటే నేను ఇంకా చచ్చిపోతాను, నేను ఉండలేను, నేను బ్రతకలేను, నేను చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నాను, ఇప్పటికే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి ఎంత చెప్పినా వినకపోయేసరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరైతే పంచాయతీ పెట్టారో ఆ పంచాయతీ పెద్దలు, అందులో ఉన్నవాళ్ళు అందరూ, ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఆ కనకరావుకు కనుక ఏదైనా జరగరాని సంఘటన జరిగి ప్రాణాలు కనుక కోల్పోయినట్లయితే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవించాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఇండైరెక్ట్గా అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన కిందనే రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్లకు ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇకపోతే దాంతోపాటు ఇప్పుడు అతను కొన్ని కారణాల వల్ల చనిపోలేదు, ఏదో యాక్సిడెంట్ అయిపోయింది, కాలు చేతులు విరిగిపోయాయి, లేదంటే తలకు దెబ్బ తగిలి అతను కోమాలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అది ఇంకా సివియర్ పనిష్మెంట్. ఎందుకంటే మనిషి చనిపోకుండా చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు అది ఇంకా ఎక్కువగా పనిష్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడడానికి చాలా స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తి ఇక్కడున్న వాళ్ళందరి మాటల వల్ల, వీళ్ళ చేతల వల్ల, వీరు మాటను వినిపించుకోకపోవడం వల్ల అతను చాలా మనస్తాపానికి గురైన తర్వాతనే ఇలా జరిగింది. కాబట్టి ఆ కుటుంబం యొక్క పోషణ, దాంతోపాటు అతని యొక్క హాస్పిటల్ బిల్ ఏదైతే ఉంటుందో అది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భరించాల్సిన అవసరం ఉంటుంది. రీజన్ ఏంటంటే, ఇది మనం లీగల్గా వెళ్తే ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. చాలామంది ఏం చేస్తారంటే ఏదో జరిగిపోయిందని చెప్పేసి వదిలేస్తారు కదా. లీగల్గా ఇలాంటి స్టెప్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము హాస్పిటల్కి అయ్యే బిల్లులు, తర్వాత నెక్స్ట్ అతని కుటుంబ పోషణ, ఇవన్నీ కూడా ఎవరైతే పంచాయతీ తీర్పు కోసం కూర్చున్నారు కదా, 1,00,000 రూపాయలు డిమాండ్ చేశారు కదా, ఆ పెద్ద మనుషులు, తర్వాత అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇది భరించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అలా లేదు, అతనికి కాలు అంత బాగానే ఉంది, కాలో చెయ్య విరిగిపోయింది, అంటే మన బాడీ లోపల ఉన్న ఒక పార్ట్ అనేది వాళ్ళ వల్లనే పోవడం జరిగింది. కాబట్టి దానికి అతను ఖచ్చితంగా మన డబ్బులు వసూలు చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఒక అవయవమే పూర్తి స్థాయిలో పోయినప్పుడు దానికి కూడా అతను కొంచెం ఎంతో కొంత, అది ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయా లేకపోతే ఇవన్నీ అన్ని చూసిన తర్వాత ఎంత డిమాండ్ చేయాలనేది మనకు ఉంటుంది. దాన్ని బట్టేసి అప్పుడు మనం ఆ డబ్బులు కూడా ఆ వ్యక్తుల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏమైంది, ఒక వర్గం యొక్క పరువు అన్నారు, ఇప్పుడు ఏమైంది, పరువు కంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు పనిష్మెంట్ అనుభవించడానికి స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి.
రీజన్ అతను అంత కట్టలేదు అంటే ఎంత కడతావు అని చెప్పేసి ఒక మాట అడగాల్సింది. అడగకుండా అంతే కట్టాలి అంటే ₹1,00,000 అనేది కొంతమందికి చాలా ఎక్స్పెన్సివ్ అన్నట్టు. అంటే వాళ్ళ సంవత్సరం అంతా కూడా సంపాదించినా కూడా అంత డబ్బుల్ని వాళ్ళు ఒకేసారి ఇవ్వలేని సిచ్యువేషన్లో కొంతమంది ఇప్పటికీ ఉన్నారు. ఇంత జనరేషన్ అనేది ఇంత ఫాస్ట్ అవుతున్నా, ఇంతమంది ఉద్యోగాలు చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా. కాబట్టి ఎందుకంటే మనకు లివింగ్ కాస్ట్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ సరుకులు కానివ్వండి, ఇవన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా అంత స్తోమత చేయలేరు. ఇది దృష్టిలో పెట్టుకోకుండా అంతే కట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం అనేది తప్పు. ఒక మనిషిని అంత బలవంతంగా కోట్టే వాళ్ళ యొక్క ఇష్టానికి అడుగుతుంది. ఎంత ఇవ్వగలవు, ఎంత ఇస్తావు, లేకపోతే ఎంత ఉంది అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా వాళ్ళ ఒపీనియన్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. అలాంటిది ఇక్కడ పంచాయతీ పెట్టినప్పుడు పంచాయతీ తీర్మానం చేసే పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా చెయ్యడం అనేది చాలా 100కి 100% తప్పు. బేసిక్గా ఈ రోజుల్లో పంచాయతీలు గ్రామంలో జరుగుతున్నప్పటికీ కూడా ఆ పంచాయతీల్లో జరిగినవి ఏవి కూడా కోర్టులో సరిగ్గా ఈ మధ్య కాలంలో చెల్లడమే లేదు. రీజన్ ఏంటంటే ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే అటువైపే మాట్లాడుతున్నారు పెద్దలు అనేది ఎక్కువగా వాదనలు వినిపిస్తున్నాయి. కాబట్టి దానికి ఖచ్చితంగా మీరు లీగల్ అడ్వైజర్గా ఒక పర్సన్ని పెట్టేసుకొని అతని సమక్షంలోనే ఒక బాండ్ పేపర్ మీద చాలా క్లియర్ కట్గా ఇటు ఎవరైతే బోత్ పార్టీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా పాయింట్స్ అన్ని రాసుకొని వాళ్ళ అంగీకార పత్రం మీద రాసుకున్న తర్వాత స్టాంప్ అడ్వకేట్ స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసిన తర్వాత సాక్షి సంతకాలు పెట్టిన తర్వాత అప్పుడు అది చెల్లుబాటు అవ్వడానికి స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళు మాట్లాడేసుకొని పంచాయతీలో తీర్మానం అయిపోయింది, మేము ఈ తీర్మానం ప్రకారం తల వంచాల్సిందే అనేది ఈ మధ్య కాలంలో చాలా వరకు తగ్గిపోయింది. నేను ఎవరిని కూడా అంటే పంచాయతీ పెద్దలను నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు. కొన్ని ప్లేసెస్లో జరుగుతున్న ఇన్సిడెంట్, కోర్టులోకి వచ్చిన ఇన్సిడెంట్ను బేస్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్పడమే తప్పించి నేను ఎవరిని కూడా తక్కువ చేయడానికి అయితే నేను చెప్పట్లేదు. రీజన్ ఏంటంటేనో ఇలాంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఈ పంచాయతీ తీర్మానాలలో కూడా కొంతమంది చాలా నీట్గా రాసుకొని వస్తారు. అదిని కోర్టు అప్రిషియేట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఎవరు రాశారు, చాలా నీట్ అండ్ చాలా సూపర్గా రాశారు అని చెప్పేసి అప్రిషియేషన్స్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలా రాయడం అనేది కూడా మీరు తెలుసుకొని రాసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. అలా రాపిచ్చినా అయిపోయేది. కొన్ని రోజుల పాటు ఎన్ని రోజుల పాటు ఇవ్వగలవు, ఇంత అమౌంట్ కాకపోతే ఇంత అమౌంట్ అని చెప్పేసి అలా కాకుండా ఇలా ఒక వ్యక్తిని అందరూ అంత ఏకకంఠంగా కూడా అతన్ని చాలా లాక్ చేసేసి మరి నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అంత బలవంత పెట్టడం అనేది కూడా పనిష్మెంట్ మీదకి అంటే ఫోర్సెబుల్ కదా. అది ఒక మనిషిని మనం ఎప్పుడూ కూడా బలవంతంగా దేన్ని కూడా ఒప్పించడానికి కానివ్వండి, ఏదైనా వర్క్ చేయడానికి కానివ్వండి, ఇలాంటి మనం ఫోర్స్ చేయకూడదు. చాలా ఇష్టపూర్వకంగా వాళ్ళు చేస్తానంటే చేయించాలి, అంతే తప్పించి ఇప్పుడు అందుకనే కదా కోర్టులలో కూడా విడాకులు ఎందుకు అంత సంవత్సరాలు ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. ఏముంది, కోర్టు ఆర్డర్ చేయొచ్చు, ఏముంది బాబు మీదంతా ఉన్నది కదా విడాకులు తీసుకున్నాను, అలా కాదు. ఫోర్సెబుల్గా ఏది కూడా చేయించలేరు. కాబట్టి కోర్టు ఇద్దరి యొక్క సమ్మతి వచ్చేంత వరకు వెయిట్ చేయడం వలన కేసులు కొంచెం ప్రొలాంగ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా అదే. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మనం ఒకటి కావాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, మన వర్గం పరువును కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి, ఇలా నువ్వు చేసావు కాబట్టి రేపటి రోజుల్లో ఇంకొకరు చేయకుండా ఉండాలి అంటే ఈ పనిష్మెంట్ దానికి ఖచ్చితంగా నువ్వు తల వంచాల్సిందే. దానికి ఇలాంటి నామ్స్ ఇలాంటివి మనం పాటిద్దాము అని చెప్పేసి అన్న తర్వాత దానిని మీరు ఎంతైతే ఫైన్ వేశారో ఆ వ్యక్తులు ఆ ఫైన్ని ఖచ్చితంగా వాళ్ళు దేనికి ఉపయోగిస్తారు అనేది కూడా చాలా క్లియర్ కట్గా రాసి ఎన్ని నెలల్లో ఇస్తావు పోనీ, లేదంటే ఇంత ఇవ్వలేవు, 50 ఇస్తావా, 30 ఇస్తావా, 80 ఇస్తావా అని చెప్పేసి దాన్ని రాసుకొని అప్పుడు ఉంటే బాగుండేది. అలా కాకుండా ఇలా చేయడం వల్ల ఆల్రెడీ నేను పనిష్మెంట్ అనుభవించాను, కోర్టే నాకు శిక్ష విధించింది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా వర్గ పెద్దలు కూడా ఇలా నన్ను మాట్లాడడం అనేది నన్ను చాలా హర్ట్ చేసింది అని చెప్పేసి ఆ వ్యక్తి ఇప్పుడు కనిపించకుండా పోయాడు. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? ఎవరు? అక్కడ ఉన్న పెద్దలే కదా. వాళ్ళు కనుక మళ్ళీ పంచాయతీ పెట్టి మళ్ళీ క్వశ్చన్ చేసి ఇలా చెయ్యి అని చెప్పేసి అనకపోతే తను బ్రతికేవాడు కదా. సో మనకు ఇక్కడ ఏంటంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతకడానికి అన్ని రకాల రైట్స్ అనేవి ఉన్నవి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ వస్తూ ఉన్నాను. మనకు ఖచ్చితంగా ప్రైవసీ అనేది ఎన్ని రకాలుగా మనం మాట్లాడడానికి మనం ఉంది, రైట్స్ ఉన్నాయి. తర్వాత మనం ఎలా జీవించాలి అనే దానికి రైట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇలాగే జీవించాలి అని చెప్పేసి నువ్వు ఏదైతే అనుకుంటావో దాని ప్రకారంగా జీవించడానికి ఉన్నాయి. అంతేగాని ఒక వ్యక్తి ఎలా జీవించమంటాడో అలా జీవించడానికి నీకు నచ్చితేనే, అది కూడా నచ్చకపోతే ఛాన్సే లేదు. దానికి చట్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇదంతా గ్రహించకుండా ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లలో ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్గా దీంట్లోనే నేను ఈ విషయాన్ని కూడా నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. బేసిక్గా ఈ మధ్య కాలంలో సర్పంచ్ ఎలక్షన్స్లలో కూడా చాలా వరకు
ఆ ఒక వర్గానికి సంబంధించిన వివక్షత అనేది చాలా వరకు కనిపించింది. ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తే కూడా కనీసం వాళ్ళ మొహాలు చూడడం కానివ్వండి, వాళ్ళ ఇంటి గుమ్మం తొక్కనివ్వడం కానివ్వండి, ఇలాంటివి ఏమీ చేయలేదు. ఆ వర్గాన్ని నిజంగానే బహిష్కరించడం జరిగింది. అంటే ఇప్పటికీ ఇలాంటి యొక్క వివక్షత అనేది గ్రామాల్లో చాలా వరకు ఉన్నది. అది ఇప్పుడు మళ్ళీ ఇంకా రెట్టింపు అవుతూనే ఉన్నది అనడానికి మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ప్లస్ తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఇదైతే ఏలూరులో జరిగిందో ఈ ఇన్సిడెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికీ వాళ్ళు ఎంత చదువుకున్నా, మంచి మంచి పొజిషన్స్లలో ఉన్నా, వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఏం చేసినా సరే వాళ్ళ యొక్క వర్గము వారిని నిజంగానే ఊరు నుంచెలా బహిష్కరిస్తుంది. అంటే ఆలోచించండి, ఇప్పటికీ కూడా ఇంత చదువుకున్నాం, ఇంత నాలెడ్జ్ వచ్చింది, సొసైటీలో ఇలా ఉండాలి అని తెలుస్తుంది, కానీ అయినా సరే ఇప్పటికీ ఆ వివక్షతతోటి చాలామంది ఎలక్షన్స్లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆ వివక్షతను చూపించిన తర్వాత ఊరు నుంచి వెళ్ళి వాళ్ళు సపరేట్ అయిపోయి బతుకుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ లెక్కను చూసుకుంటే మనము ఏ కాలంలో ఉన్నామనేది ఆలోచించుకోవాల్సింది. మన మైండ్కు ఒక క్వశ్చన్ వేసుకుంటే మనకే తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వీడియోలో మనుషులందరూ ఒకటే, వాళ్ళు చేసిన తప్పులను వారికి తెలియజెప్పేలాగా చేయాలి తప్పించి ఇలా వివక్షత చూపించేసి వారిని బహిష్కరించడం అనేది, వెలివేయడం అనేది ఇదంతా కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఇక్కడ అదే జరిగింది. కనకరావు విషయంలో కూడా అదే జరిగింది. 10 రోజులు ముందు మోకాల మీద కూర్చోబెట్టేసి వారిని ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా కట్టకపోతే మన ఊరు బహిష్కరణ చేయాలి, ఇదంతా కూడా తప్పు కదా. దానివల్ల ఇన్ని రోజులు ఊర్లలో బ్రతికిన వాళ్ళు ఊరు చివరిన బ్రతకాలి అంటే ఎవరికైనా కూడా నామోష్ అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కనుక ఆ కనకరావు దొరకకపోతే ఇప్పుడు ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా పనిష్మెంట్కి రెడీగా ఉండాల్సిందే. కాబట్టి మనం ఏదైనా తీర్పిచ్చే ముందు రెండు వర్గాలకు ఆలోచించి, అదేవిధంగా ఎలాంటి న్యాయపరంగా ఉంటుంది, ఎంతవరకు ఎఫర్ట్ పెట్టగలరు ఏంటిది అనేది అక్కడ తీర్పు చెప్పగలిగితేనే ఆ పెద్ద మనిషి సీట్లో కూర్చోండి. లేదు అనుకుంటే కోర్టుకు వదిలేసేయండి. అంతే తప్పించి మేమున్నాము, గ్రామ పెద్దలము, మేము చూసుకుంటాము అని అంటే ఇది కొన్నిసార్లు మీకు సేఫ్ అయినా కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదంని తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంటుంది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త. థ్యాంక్ యూ.